జై వారాహి మాతాకి జై. నా పేరు స్కందస్వామి, షణ్ముఖపేటాధిపతి. ఇక్కడ కొంతమూరులో అమ్మవారు వెలయటం అంతా కూడా చాలా ఈ రాష్ట్ర సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. ఆయన కోరిక 3 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఆయన వదలకుండా వారాహిదేవి ఆయన్ని పట్టుకుని ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గొప్ప నవరాత్రులు 9 రోజులు కూడా వారు పూజ చేసుకోవటం. నా దగ్గరికి వచ్చి స్వామి వారాహి అమ్మవారిని నిలబెట్టాలనుకుంటున్నాం, ఆవిడ మమ్మల్ని పడుకోనివ్వట్లేదు, చాలా మా కూడానే ఉంటున్నారు అమ్మవారు, ఇక్కడ కూర్చుంటానని. ఏం చేద్దాం స్వామి అని అంటే, స్వామి మామూలు విషయం కాదు వారాహి అమ్మవారిని నిలబెట్టడం అంటే, స్వామి ఏదైనా సరే దేనికైనా సరే మేము సిద్ధం స్వామి అని. ఎక్కడ ఏ ప్రభుత్వ భూముల్లోనూ కాకుండా సొంతంగానే స్థలం కొని నేను వారాహి అమ్మవారిని నిలబెడతాను స్వామి అని చెప్పడం జరిగింది. అనుకోకుండా రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా అమ్మవారు ఈ స్థలాన్ని వారికి కొనే విధంగా చేయటం, అలాగే అమ్మవారి కృపతోటి 41 రోజులు మండలం దీక్ష చేస్తూనే అమ్మవారి గుడి నిర్మాణం అవటం, ప్రతిష్ఠ అవటం కూడా జరిగింది. అలాగే ఆ అమ్మ ఇక్కడ కూర్చున్నందుకు గాను యావత్ దేశాన్ని కూడా పరిపాలించవలసిందిగా మమ్మల్ని అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని, అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న వారు అందరికీ కూడా సర్వ దుఃఖాలు నశించిపోయి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చే తల్లిగా భావిస్తున్నాం. అలాగే కాశీలో మాత్రమే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడికి వేం చేయడం మా కొంతమేర అదృష్టంగా మేము భావిస్తున్నాం. దానికి బాబురావు గారికి, పామర్తి బాబురావు గారికి, విజయలక్ష్మి దంపతులకి ఆ అమ్మవారి తరఫున, స్వామివారి తరఫున కూడా మేము ఆశీస్సులు అందజేస్తూ ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలని, సర్వదా అందరినీ రక్షించాలని తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ జై వారాహి మాతాకి. ఓం శ్రీమాత్రాయమ్మ. మేము అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకునేవాళ్ళండి. అప్పుడు 2 సంవత్సరాలు పెట్టేసి అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవడం, ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైంది ధాన్యం గింజలు పాలతోటి డైలీ 2 పూటలు పూజ చేసుకుంటూ ఉంటూ మాకు అమ్మవారు ఇంకా రోజు కల్లోకి రావటం, ఎప్పుడు గుడి కడతామని అడగటం, అదే విధంగా మేము కడితే అందరికీ అనుకూలంగా ఉండాలని అనుకుని సెంటర్లోనే కట్టాలని అనుకున్నాం. కానీ అమ్మవారు సెంటర్లోనే ఆశీస్సులతోటి మాకు స్థలం దొరకటం, మేము కట్టడం అలా జరిగిందండి. అదే అమ్మా, మేము ఆషాఢం 9 రోజులు పూజలు అవి చేసాం. బాగా రోజు కూడా పూజలు చేయటంలో ఆవిడ మా కళ్ళలోకి వచ్చి కట్టాలి, మీదల్లా కట్టాలి అని అన్నారు. అందుకు మేము కట్టాలనుకుని స్థలం అనుకుని కట్టి ఆవిడ నిర్మించుకోవాలనుకుని మేము కట్టామన్నమాట. మా వారు నేను కూడా కట్టాలనుకున్నాం, కట్టి సేవ చేసుకుని ఉండాలని అనుకున్నాం. నిత్యం పూజలు కొనసాగుతాయండి, నిత్యం మేము చేసుకుంటామండి. ఆవిడకి నిత్యం కూడా మేము ఆధారం చేసుకుంటామండి. మళ్ళీ వచ్చిందని ఖాళీ చేయండి. देवी के
చెప్పండి